మది మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ రేడియో సిటీ పోర్టుగాడు వర్త్ అఖిల్ సార్థక్. ఇక 2021లో ప్రేమ అని మాట్లాడితే అది టక్కని తెలియకుండా మన మనసులో అంతా 2 పేర్ల దగ్గరికెళ్ళి ఆగుతదనమాట. అది కరెక్ట్ చెప్పావు. అఖిల్ సార్థక్. వావ్! యూ ఆర్ సో గ్రేట్ బ్రో. ఐ నో థాట్. యాహ్! సరే ఓకే. ప్రస్తుతానికి అలా అనుకుందాం. ముందు ముందు ఎళ్ళాక తెలుసుకుందాం. ప్రేమ అంటే ప్రేమ అంటే నా దృష్టిలో ప్రేమ అంటే లవ్ ఈస్ లైక్ దానికి ఏజ్ లిమిట్ లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ లేదు. జెండర్ డిఫరెన్స్ లేదు. ఎవ్రీవన్ కెన్ లవ్ ఈచ్ అదర్ రైట్. సో ఐ ఫీల్ లవ్ అనేది ఫర్ మీ ఇట్స్ టోటలీ లైక్ ఐ కెన్ జస్ట్ నేను ఎవరైనా ప్రేమించాను అనుకో సపోజ్ ఐల్ జస్ట్ సే యూ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. ఎనీథింగ్ ఫర్ దెమ్ అండ్ ఐ కెన్ జస్ట్ సీ మై సెల్ఫ్ ఆల్ ది టైమ్ నేను వాళ్ళ పొజిషన్లో ఉంటే ఎలా చేస్తుండే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఐ వుడ్ బి ది ఫస్ట్ పర్సన్ టు గో అండ్ టేక్ కేర్ అండ్ లుక్ ఆఫ్టర్ దెమ్ అండ్ నేను నేను ప్రేమిస్తే దారుణంగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ టోటలీ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్ అండ్ ఏదో టైం పాస్కి చెయ్యాలి అని చెప్పి అయితే నా దృష్టిలో రాదు. అండ్ ఇట్స్ quite serious bro. Love అనేది it's a beautiful thing where two souls they meet each other and ఆ కనెక్షన్ అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండ్ అది నా లైఫ్లో అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా ది గుడ్ కనెక్షన్ అండ్ స్ట్రాంగ్ కనెక్షన్ అవ్వాలని చెప్పి అవుతుంది బట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. లవ్ అనేది దిస్ ఇస్ సంథింగ్ బ్రో. దానికి లిమిట్స్ లేవు అండ్ లవ్ అనేది ఏమని చెప్పాలి చెప్పి లవ్ లవ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఐ మీన్ లవ్ అంటే ఇది లవ్ అంటే అది అని చెప్పలేము మనము. లవ్ ఇస్ లవ్. ఓకే. సో ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ ఫర్ లవ్ బ్రో. అంటే చూపించే విధానం మీద ఉంటుంది అంటారు. ఒక పర్సన్కి చూపించే విధానం మీద ఉంటుంది. లెట్ ఇట్ బి ఎ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఆర్ మదర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్. అందరినీ లవ్ చేయొచ్చు. మనం లవ్ చేసేదంత తప్పేం లేదు. ప్రేమ చూపిస్తే ఇంకా మంచిదే కానీ ఎవరు బాధపడరు. యూనో కొంచెం ప్రేమ ఉన్నోళ్ళ మీదనే అరుస్తారు. ప్రేమ ఉన్నోళ్ళ మీదనే కోపం వస్తది. అంటే ప్రేమ ఉన్నోళ్ళ మీదనే అవన్నీ చేస్తున్నాం అంటే దే ఫీల్ లైక్ వీ హ్యావ్ ఆల్ రైట్స్. నా దృష్టిలో ఏందంటే వీ హ్యావ్ ఆల్ రైట్స్. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు కదా! వాళ్ళని ఎందుకు హర్ట్ చేయడం? అరిషి గట్టిగా. సో యూ సే యూ హ్యావ్ ఆల్ రైట్స్. దట్ డజంట్ మీన్ దట్ ఆ రైట్స్‌ని తీసుకొని అరిషి వాళ్ళని బాధ పెట్టడం. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే యూ కెన్ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ ఆల్ ది టైమ్ అంటే చూసుకునే విధానం మీద ఉంటది. అండ్ కొంతమంది ప్రేమిస్తే నిన్ను కొడతా అంటారు, తిడతా అంటారు. ఐ ఫీల్ ఇట్స్ స్టూపిడ్ ఫ్రమ్ నా నా దృష్టిలో అది. అంటే కొట్టడం, తిట్టడం ఏంటబ్బా! అంటే తిట్టు. అంటే ప్రేమగా తిట్టు. లేదా పక్కకు తీసుకొనెళ్ళి తిట్టు. నా దృష్టిలో ఫ్రెండ్స్ ముంగట నేను తిట్టా ఎప్పుడైనా నా పార్ట్నర్‌ని సైడ్‌కి తీసుకొనెళ్ళి మాట్లాడతా. ఎంత కోపంగా ఉన్నా కూడా సైడ్‌కి తీసుకొనెళ్ళి చెప్పే విధానంలో చెప్తా. బట్ అందరి ముంగట సమ్ పీపుల్ ఐ సీ మెనీ పీపుల్ లైక్ దట్ ఇన్సల్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్ అరవడం గట్టిగా వాళ్ళ పార్ట్నర్స్ మీద. దట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్ అండ్ వెన్ యూ సే ఐ లవ్ యూ ఇట్ మీన్స్ అంటే నాకేమనిపిస్తుంది లవ్ అనేది నువ్వు చెప్తున్నావు కదా ఐ లవ్ యూ అని చెప్పి డోంట్ స్కోల్డ్ అంటే ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ టేక్ హర్ సైడ్ అండ్ టాక్ టు హర్ మేక్ హర్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద థింగ్ హ్యాపెండ్. దీనికి ఎలా సొల్యూషన్ అని చెప్పి. సో లవ్లో ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఎన్నో దొరుకుతాయి బ్రో. అంటే దాన్ని కరెక్ట్గా ఎలా మనం ముందు నిలబెట్టుకుని ముందుకు తీసుకుపోతామో ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. లవ్ ఎవరైనా చేస్తారు కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. సో ఐ ఫీల్ వెన్ యూర్ గెటింగ్ ఇన్ టు సమ్ రిలేషన్షిప్ అందుకని నాకు కొంచెం భయం ఉంటుంది. రిలేషన్షిప్ అంటే సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఎ బేబీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ బేబీ. సో నా దృష్టిలో లవ్ అంటే ఒక బేబీ. చిన్న బేబీని ఎలా అయితే మనము కేర్ తీసుకుంటామో ఎలా అయితేగా మనం ప్యాంపరింగ్ చేస్తామో అవన్నీ ఉండాలి. అండ్ వాళ్ళు తప్పులు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పాలి. అండ్ వాళ్ళు రాంగ్ వేలో వెళ్తుంటే వాళ్ళు చేయబట్టుకుని కరెక్ట్ వేలో తీసుకుపోవడం ఇస్ లవ్ ఫర్ మీ. సో యా బ్రో దిస్ ఇస్ లవ్ ఫర్ మీ. యా యా నేను ప్రేమలో ఓడిపోయాను అనేటువంటి ఒక మాట చాలా మంది స్నేహితుల దగ్గర వింటూ ఉంటాం. నేను సో కూడా ప్రేమలో నేను కూడా ఓడిపోయాను. సో దాంట్లో ఏముంది బ్రో ఓడిపోవడం అంటే సీ ఐ జస్ట్ సే అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్ యూ లవ్ సమ్ వన్ ట్రూలీ వాళ్ళ దగ్గర కింద పడినా ఏం తప్పు లేదు బ్రో. అంటే అరే ఇప్పుడు లవ్ చేసిన తర్వాత ఈగోస్ అడ్డం వచ్చేసి నేనే మాట్లాడాలా ఇప్పుడు ప్రతిసారి తను మాట్లాడదా నేనే మాట్లాడాలా అంటే వెన్ యూ లవ్ సమ్ వన్ జస్ట్ సే దట్ ఐ లవ్ యూ మోర్. జస్ట్ ట్రై టు షో దట్ ఐ లవ్ యూ మోర్. సో ఐ ఫీల్ దట్ మనం ఎన్నిసార్లు కింద పడినా కూడా ఇది తప్పేం లేదు. ఎందుకంటే ఐఎమ్ ఒక్క దగ్గరనే కింద పడుతున్నాం మనం. నాట్ నియర్ ది వరల్డ్. యూర్ నాట్ ఫాలోయింగ్ డౌన్. ఓన్లీ షీ కెన్ సీ యూ డౌన్ ఆల్ ది టైమ్. యూఆర్ ఫాలోయింగ్ డౌన్ ఆన్ యువర్ నీస్ అండ్ ఆస్కింగ్ హర్ ప్లీజ్ talk to me or something. It's really cute and it's nice.
అంటే ఇట్ షోస్ దట్ హౌ మచ్ యూ లవర్. ఓకే. సో నాకు తప్పు ఏమి అనిపించదు. అండ్ ఓడిపోయాము అంటే అది మన తప్పు కాదు. అది వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంటే లేటర్ ఆన్ వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు దానికి. ఎందుకంటే ఎంత ప్యూర్ అండ్ లవ్ వెన్ యూ లవ్ సమ్‌వన్ అండ్ దాన్ని గ్రాంటెడ్ తీసేసుకొని అబ్బా! ఇప్పుడు వీడు ఇంత లవ్ చేస్తున్నాడు నన్ను, నాకు వేరోళ్ళు దొరుకుతారులే, వీడికన్నా మంచోళ్ళు దొరుకుతారులే అని పోతే మంచోళ్ళు దొరుకుతారు చూడ్డానికి. కానీ అంత మంచిగా ప్రేమించేటోళ్ళు దొరకరు మళ్ళీ లైఫ్‌లో. యాహ్! సో ఐ ఫీల్ ఎక్కడో కొంతమంది ఇదే పొరపాటు చేస్తారు దట్ లుక్స్ మీదకెళ్ళిపోతారు బ్రో చాలామంది. లేదు నాకు ఇంకా మంచి అమ్మాయి వస్తది. ఇంకా మంచి అమ్మాయి, ఇంకా అందమైన అమ్మాయి వస్తదని చెప్పి. ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ అందం ఆల్ ది టైమ్. సో ఆ లవ్ అనేది ఫేస్ చూసి కాదు బ్రో. వాళ్ళ మనసుని చూసి రావాలి. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మింగిల్ అవుతున్నారు, ఆర్ ఆల్ అబౌట్ దేర్ నేచర్. సో నా దృష్టిలో లవ్ అనేది అది. ఐ ఫాల్ ఇన్ లవ్ వెన్ ది నేచర్ ఈస్ గుడ్ అండ్ షీఈస్ ట్రైయింగ్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ షీ ఈస్ హ్యాపీ అండ్ షీఈస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది బ్యూటీ ఆల్ ది టైమ్. నాకైతే బ్యూటీ కాదు. ఇట్స్ అబౌట్ ది ఇన్నర్ బ్యూటీ రాదర్ దెన్ ది ఔటర్ వన్. బికాస్ వెన్ సమ్మన్ ఈస్ సో కేరింగ్ అండ్ ప్యాంపరింగ్, లైఫ్లో ఎవరికైతే అది మిస్సింగ్ ఉంటుందో వాళ్ళకి అనిపిస్తుంది మాట, అరే లవ్లో ఉంటే బాగుంటుండే, ఎవరైనా నన్ను ప్యాంపర్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా నన్ను కేర్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా నన్ను కడులు చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో అది మనం ఎక్కడైతే మిస్సింగ్ అవుతామో ఆ సిచ్యువేషన్లో ఇఫ్ సమ్‌వన్ ఎ స్ట్రేంజర్ కమ్స్ అండ్ షో యూ సో మచ్ ఆఫ్ లవ్, అక్కడ చాలా అట్రాక్ట్ అయిపోయి రాంగ్ వేలో కూడా వెళ్తారు చాలామంది. సో ఇలాంటివి అయ్యేటప్పుడు కొంచెం మనం ఆలోచించి వీ షుడ్ టేక్ ప్రాపర్ డెసిషన్స్ దట్ మన లైఫ్లో ఈ లవ్ అనేది మిస్సింగ్ ఉంది. సడన్గా ఒకరు ప్రేమ చూపియంగానే మనం అట్రాక్ట్ అయిపోతాం వాళ్ళకి. సో ఐ ఫీల్ అట్రాక్ట్ అయ్యేటప్పుడు అవ్వండి తప్పేం లేదు. బట్ థింక్ ట్వైస్ ట్రైస్ వాట్స్ హ్యాపెనింగ్, అంటే ఇది ట్రూవా కాదా అని చెప్పి. సో ఐ ఫీల్ ఇలాంటి తప్పులు జరుగుతాయి కాబట్టే నేను లవ్లో ఓడిపోయాను అని చెప్పి అంటారు చాలామంది. సో లవ్లో ఓడిపోవడం కాదు, అది మన డెసిజన్, మనం కరెక్ట్గా తీసుకోకపోవడమే ఇట్స్ ఏ బిగ్గెస్ట్ థింగ్. ఆర్జే పోర్టుగాడ్ అంటాడు, యాపిల్ ప్రతిరోజు తినడం వల్ల ఒక డాక్టర్ నుంచి దూరంగా ఉంటాం అనే పాత స్టేట్మెంట్ తుడిపేసి ఎ కిస్ అండ్ ఎ హగ్ ఎవ్రీ డే కెన్ కీప్ యూ అవే ఫ్రమ్ ద డాక్టర్ అని ఆర్జే పోర్టుగాడ్ అంటే మీ రియాక్షన్ ఏంటి? డెఫినెట్లీ బ్రో, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. ఐ కెన్ జస్ట్ సే యూ. ఎందుకంటే ఒక పర్సన్కి మనము ఐ ఫీల్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ రియలీ ఫీలింగ్ లో అండ్ వాళ్ళ క్లోజ్ వన్ వచ్చి ప్రాపర్ హగ్ చేసుకున్నారు అనుకో, టైట్ గట్టి హగ్ ఫర్ ఫ్యూ సెకండ్స్, అట్లీస్ట్ ఫర్ 10-15 సెకండ్స్, ఐ ఫీల్ ఆ నెగటివిటీ వాళ్ళ లోపల ఏమవుతుందో అదంతా వ్యానిష్ అయిపోతుంది. యూ క్యాన్ గివ్ దెమ్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ దట్ యు ఆర్ దేర్ ఇఫ్ యూ గివ్ ఎ ప్రాపర్ హగ్ ఆఫ్ 15 సెకండ్స్. సో that's how I do to my friends, and I hug my friends so much, and I hug someone if really they are close or something, that I'm there అని చెప్పడానికి. సో కిస్ అంటారా, అది యూ కెన్ జస్ట్ డూ ఇట్ విత్ యువర్ క్లోజ్ వన్స్, and it's definitely a medicine too. And see, I'll just say you one thing bro, it's very clear for me, when you love someone, if you have a kiss or hug when you love someone truly, అది నీకు జన్నత్లా కనబడుతుంది బ్రో. అదే వెన్ యూ డోంట్ లవ్ సమ్వన్ అండ్ జస్ట్ యూ డూ, ఆ టైం వరకే నీకు ఉంటుంది. కానీ అది తర్వాత నీకు ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ యుల్ ఫీల్ లైక్ వై డిడ్ ఐ డూ దట్. సో ఐ వుడ్ లైక్ టు సే, ఈ టైం పాస్ రిలేషన్షిప్లు, ఈ లస్ట్లు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇఫ్ యూ గెట్ యూ ట్రూ లవ్, if you got it, and that's really nice. If you do not get it, and if you're trying someone రావాలి అని చెప్పి, you just go with your life, just focus on your career and just go with your life, and all of a sudden వచ్చే వాళ్ళే లవ్ అవుతుంది. కానీ మనం ఎత్తుక్కుంటా అరే వీళ్ళు మన లవ్ అని చెప్తే అది కాదు, లవ్ కాదు అది. దట్స్ ఎ వెరీ డెస్పరేట్ అయినట్టు మనం. సో ఐ ఫీల్ లైక్ యూ సెడ్ బ్రో, అంటే ప్రాపర్ కిస్ అండ్ హగ్ గురించి, దట్ క్యాన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యూ లవ్ సమ్మన్ ట్రూలీ. అదర్వైజ్ ఇట్స్ టోటలీ వేస్ట్ నా దృష్టిలో అయితే. టైం వేస్ట్ బ్రో. అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడో పోగొట్టుకుంటున్నావు నువ్వు, అంటే అందరికి ఇచ్చేసేది. ఈ కిస్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఇది అందరికి ఇచ్చుకుంటూ వెళ్తే యూ ఫీల్ లైక్ నీ రెస్పెక్ట్ అనేది పోగొట్టుకుంటున్నావు. దట్ ఈజ్ వెరీ, I mean, is available all the way. It doesn't mean that we are a playboy or is a stud or something like that. It's like you're useless. నా దృష్టిలో ఇది. ఐ ఫీల్ లైక్ ఇది అందరితో చేసుకుంటూ వెళ్తే ఇది వేస్ట్ బ్రో. ఇది ప్రాపర్ లవ్ చేసిన వ్యక్తితో చేస్తే దట్ ఈస్ సంథింగ్ హెల్స్. ఐ కెన్ జస్ట్ సే యూ ఇట్స్ బియాండ్ సంథింగ్ గుడ్ థింగ్స్. ఐ కెన్ జస్ట్ సే యూ లైక్ ఒక జన్నత్ అనే చెప్తాను నేను. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ when you really love someone and when you really kiss them. So I feel when you're in true love, when you kiss someone, if you feel that,
that I cannot leave this person. It's true love. కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి. అందులో ఒక ఒక ప్రశ్న రేడియో సిటీ లిసనర్ ఒకరు పంపించింది. ఇది ఒక రకమైన ప్రాబ్లమే. అతన్ని లోపల గిల్ట్ చంపేస్తుంది అనేది అతని వర్డ్. యాక్చువల్లీ ఇట్స్ బిగ్గర్ వర్డ్. ఏంటది అని చూస్తే హి సేస్ హీ లవ్స్ ఎ గర్ల్ హార్ట్ఫుల్గా, కానీ ఒక సందర్భం వచ్చి ఆ సందర్భంలో హీ హ్యాడ్ టు కిస్ అనదర్ గర్ల్. అది జరిగిపోయి మూవ్ ఆన్ అయిపోయింది. ముద్దు పెట్టిన అమ్మాయి తన లైఫ్తో వెళ్ళిపోతుంది, తిను వెళ్ళిపోతున్నాడు. కానీ దీని వెనకాల ఇది నేను ఇలా చేశానే అని ఇట్స్ జస్ట్ ఎ కిస్, కానీ లోపల ఒక చిన్న ఇది నడుస్తుంది అనమాట. నేను ఈ గిల్ట్ నుంచి బయటపడాలి, క్యాన్ సార్థక్ గివ్ మీ థాట్ ఫర్ ఇట్ అనేసి అడిగాడు. గిల్ట్ నుంచి బయటపడాలంటే అది ఎలాంటి సందర్భంలో చేశాడో ఐ డోంట్ నో. సో ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సే వాళ్ళ పార్ట్నర్తో కూర్చుని ఇది జరిగింది, అది వాంటెడ్లీ జరగలేదు, బై మిస్టేక్ జరిగింది అని చెప్పుకుంటే, అంటే ఆయనకి నిజంగా బై మిస్టేక్ జరుగుంటే ఇఫ్ వుడ్ హావ్ డెఫినెట్లీ గివెన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పార్ట్నర్ అర్థం చేసుకుందంటే ఇట్స్ రియలీ గుడ్. అదర్వైజ్ ఇట్స్ గోనా మెస్డ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిల్ట్ వస్తుంది నీ మనసులో అంటే దట్ యూ రియలీ లవ్ సమ్వన్ సో మచ్ అండ్ నువ్వు కిస్ చేసిన తర్వాత ఈ గిల్ట్ ఫీలింగ్ వస్తుందంటే ఇట్స్ రియలీ నైస్ దట్ నీకు ఇది రావడం గిల్ట్ ఫీలింగ్. బట్ జస్ట్ గో టు హర్, టాక్ టు హర్, కింద మోకాల మీద కూర్చో, సారీ చెప్పు, అది ఇట్లా అయింది, ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయ, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పు, బయట తీసుకోవో అండ్ నువ్వు ఎంత బెగ్ చేసినా కూడా తక్కువనే. నిజంగా చెప్తున్నా, అమ్మాయి ఒప్పుకోకపోయినా యూ షుడ్ బెగర్ బికాస్ యూ డిడ్ ఎ బిగ్ థింగ్. అంటే తెలియకుండా అయిపోయింది అన్నా కూడా జస్ట్ గో అగైన్, టాక్ టు హర్, కూర్చోబెట్టి మాట్లాడితే దట్ క్యాన్ యూ కెన్ గెట్ ఎ సొల్యూషన్ దేర్. ఛాన్సెస్ ఉన్నాయి దట్ మళ్ళీ చెయ్యను అని చెప్పి ఒక మంచి ప్రామిస్ చేసి, ఒక నమ్మకం నువ్వు నీ మీదనే ఉంటుంది బ్రో, దట్ నువ్వు నమ్మకం ఎలా తెప్పిస్తావు అని చెప్పి, నీకు ఎలా అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నావో చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి, దట్స్ ఎ రియలీ గుడ్ థింగ్ దట్ నీకు మనసులో పెట్టుకోవాలని లేదు. చెప్పేసి క్లియర్ చేసేసి నెక్స్ట్ టైం ఒక్క అమ్మాయి ముఖం కూడా చూడను అని చెప్పి ఒట్టేయించుకో. సో షీల్ డెఫినెట్లీ లైక్ ఇట్ ఫర్ ష్యూర్. అబ్బాయిల ప్రేమలో నిజాయితీ ఉంటుంది, అమ్మాయిల ప్రేమలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తారా, అవునంటారా, కాదంటారా, ఎందుకు? మీరు ఆ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ స్టేట్మెంట్లో అమ్మాయిల ప్రేమలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అబ్బాయిల ప్రేమలో నిజాయితీ ఉంటుందా? ప్రేమ అనేది నిజాయితీ ప్రేమ, అంటే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఇట్లా జెండర్ డిఫరెన్స్ చేసేది ఏం లేదు, ఈక్వాలిటీ షుడ్ బీ దేర్. సో ఇక్కడ ఇద్దరు ఈక్వల్గానే ఉంటేనే ప్రేమ అనేది ముందుకు సాగుతుంది. సో ఒకరి దగ్గర రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఒకరి దగ్గర బాధ్యత, అంటే వాట్ వాజ్ దట్, నిజాయితీ ఉంది అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే నాకు అనిపించేది ఏంటంటే ప్రేమ అనేది ఈజ్ ఈక్వాలిటీ. సో ఇద్దరి దగ్గర ఉంటుంది, అమ్మాయి దగ్గర ఉంటుంది, అబ్బాయి దగ్గర ఉంటుంది. అప్పుడే కదా ప్రేమ అనేది ముందుకెళ్తుంది లైఫ్లో. సెలబ్రిటీ క్రష్, అఖిల్కి ఉన్న సెలబ్రిటీ క్రష్ ఎదిగే వయసులో, లైక్ టీన్స్లో కానీ ఎప్పుడు కానీ? మై సెలబ్రిటీ క్రష్, దీపికా పడుకోన్ ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండ్ అనుష్క శెట్టి, షీ ఈజ్ మై ఫేవరెట్. ఐ ఫీల్ ఓ వావ్ అన్నట్టుంటారు. సో అండ్ సమంత, షీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ క్రష్ కూడా. బట్ ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా క్రషెస్ గురించి ఏం మాట్లాడతాం మనం. అండ్ యా, దీస్ వేర్ మై ఇండస్ట్రీ క్రషెస్. అంటే దిస్ పీపుల్ అండ్ దే ఆర్ సో వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఎవరికైనా క్రష్ ఉంటారు, నాకేం కాదు, అందరికి ఉంటారు క్రషెస్. బట్ యా, సమ్వేర్ క్రషెస్గానే ఉండిపోతారు, అదైతే ట్రూ. సో అందుకని దాన్ని క్రష్ అంటారేమో. యా, ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు టాక్ టు యూ, దే ఫీల్ యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. సో మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో ఓ నిజాయితీ ఉంటుందని నమ్ముతారు. అండ్ దట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ప్రేమ గురించి అబ్బాయికి తెలుసు అని తెలిసింది ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్. బట్ దెన్ వెన్ యూ ఆర్ గ్రోయింగ్, వాట్ వాజ్ ద ఫస్ట్ లవ్ అడ్వైస్ దట్ యు హవ్ గాట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యువర్ ఎల్డర్స్ ఆర్ ఫ్రెండ్స్? ఉంటారు కదా అన్నలు, బావులు, అలా ఎక్కడి నుంచి వచ్చిన ఒక ఫస్ట్ లవ్ అడ్వైస్ మీరు వినింది ఎక్కడి నుంచి, ఏంటి, విచ్ యూ స్టిల్ రిమెంబర్? లవ్ అడ్వైస్ ఐ డోంట్ నో, బట్ నాకు అనిపించేది ఏంటంటే లవ్ అడ్వైస్ నేనేం చెప్తానంటే, నా దృష్టిలో ఏంటంటే వెన్ యూ లవ్ సమ్వన్, వాళ్ళకి ఎప్పుడు ఈ లిమిటేషన్స్ అయినా రిస్ట్రిక్షన్స్ అన్నా, వీళ్ళతో వెళ్ళొద్దు వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పి పెట్టడం అన్నా అది ఉండొద్దు. అండ్ నా లవ్లో ఈక్వాలిటీ ఉండాలి డెఫినెట్లీ. ఐ వుడ్ నెవర్ put my girl down that saying that నువ్వు నాకన్నా చిన్న, నాకన్నా తక్కువలో ఉండాలి. I would definitely like her to grow more.
and seeing her success is more important for me. So somewhere I feel this is the suggestions, where I used to get from my parents also, my mom, my dad. They used to say, అంటే వాళ్ళని లవ్ అంటే వాళ్ళని చూస్తే నాకు అర్థమైపోతుండే దట్ ఇలా ఉండాలని చెప్పి కొట్లాడుకుంటారు. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ మా డాడీ కిటి అని చెప్పి వెళ్ళి మా మమ్మీని పట్టేసుకొని కౌలించుకుని హీ సేస్ సారీ. సో మెయిన్ థింగ్, వెన్ యూ డూ ఎ మిస్టేక్, సారీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మనం ఏం చిన్న పోము వాళ్ళ దగ్గర, అండ్ లవ్ చేసాం కదా, సో లవ్ చేస్తే తప్పేమో సారీ చెప్పే దాంట్లో. సో దిస్ వన్ సారీ అగైన్ దే మేక్ అగైన్ దే ఆర్ టుగెదర్, అండ్ మళ్ళీ బ్యూటిఫుల్ స్మైల్స్ కనబడతాయి. అండ్ నేను కూడా ఇలా సేమ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ దట్ నేను బాగా అలుగుతా, కొట్లాడతా, అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఐ డూ, బికాజ్ ఐ ఆల్సో వాంట్ మై పార్ట్నర్ టు కమ్, వచ్చినతో ఏమైంది అని చెప్పి అడగాలి. సో సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ నేను ఎంత అలుగుతానో ఎంత కోపంగా ఉంటానో, కోపం చూపి అంటే అరవడం జరగదు నాకు వాళ్ళ మీద. బట్ ఐ జస్ట్ బీ కామ్, ఐ జస్ట్ బీ సైలెంట్. ఇఫ్ ఐ గెట్ యాంగ్రీ, నాకు కోపం వచ్చినప్పుడు అంతా సైలెంట్గా ఉంటా. ఐ వుడ్ డెఫినెట్లీ టేక్ మై టైమ్ అండ్ సిట్ సమ్వేర్ ఎల్స్ అండ్ ప్రశాంతం చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. కానీ కోపం రాగానే టక 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 అరవడం వాళ్ళ మీద, ఇష్టం ఉన్నట్టు అరవడం అదైతే జరగదు. అండ్ నేను ఎంత కోపంగా ఉన్నానో అంతే ప్రేమ కూడా చూపిస్తాను నేను. ఆ కోపం కన్నా డబుల్ ఇట్స్ ఇన్ఫినిటీ ఆఫ్ ప్రేమ ఉంది నాకు. సో బికాజ్ సమ్వేర్ ఈ ప్రేమ అనేది అఖిల్కి ఎందుకు ఇంత ఘనంగా ఇంపార్టెంట్ లైఫ్లో అంటే, డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాజ్ ఈ లైక్ ఐ సెడ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఆల్సో, ఈ చిన్న చిన్న ప్రేమలు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి. బికాజ్ ఈ ప్రేమల వల్లనే ఒక పర్సన్ లైఫ్లో, ఇప్పుడు మా మమ్మీ నాకు కొంచెం ప్రేమ చూపించి కొంచెం పుష్ ఇట్లా లైట్గా ఇచ్చింది, నాకు ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పి. సో దట్స్ లవ్. అండ్ దట్స్ వాళ్ళకి మనం చేస్తామో చెయ్యమో అని తెలియకపోయినా కూడా నమ్మకం, మనకు వాళ్ళు ఇచ్చే నమ్మకం, ఇట్స్ ప్యూర్ లవ్. సో అలాంటి నమ్మకం లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉండాలి, అండ్ వాళ్ళ పార్ట్నర్స్కి కూడా ఉండాలి. సో ప్రతి ఒక్క పార్ట్నర్, లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్స్ అందరూ ఇఫ్ దే గివ్ ఎ గుడ్ అడ్వైజ్, ఆర్ ఇఫ్ దే సీ దట్ ఐఎమ్ విత్ యూ, ఇట్స్ ఎనఫ్, చాలు. సో ఈ లవ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నాకైతే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జస్ట్ ట్రై టు టాక్ విత్ పీపుల్. బయట కూడా మీరు ఎవరైనా కలిస్తే, స్ట్రేంజర్స్ని కలిస్తే కూడా ఒక్క స్మైల్ పెట్టుకుని మంచిగా నవ్వుకుంటా మంచిగా మాట్లాడామనుకో, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ యూజువలీ డూ దట్. ఇఫ్ ఐమ్ గోయింగ్ అవుట్ టు ఎ కిరాణా షాప్, ఆర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక స్మైల్తో ఏ హాయ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పి మాట్లాడేసి, ఇఫ్ యూ స్మైల్ అండ్ టాక్ అండ్ షో దెమ్ లవ్, యుల్ గెట్ ఇట్ రివర్స్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ కర్మ. నువ్వు ఏం చేస్తావు రివర్స్ నీకు వస్తుంది అంటారు కదా. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. లవ్ కూడా అంతే. సో నీకు ఎవరైనా లవ్ చేశారు అంటే జస్ట్ షో దెమ్ ఆఫ్. చాలామంది చూపియరు బయటికి. అది చాలామంది ఎలా ఉంటారంటే, నేను లవ్ చేస్తున్నా అని చెప్తారు, కానీ చూపియరు. సో బెటర్ ఇఫ్ యూ షో, దట్ విల్ బీ రియలీ గుడ్. ఎందుకంటే నేను ఇది బాగా నమ్ముతా, నేను లవ్ చేస్తున్నా కానీ చెప్పను అంటే మనం ఎప్పుడు చచ్చిపోతున్నామో మనకే తెలియదు, ఎప్పుడో ఈ వరల్డ్ని వదిలేసి వెళ్ళిపోతున్నామో మనకే తెలియదు. ఉన్నప్పుడు వాళ్ళకి అది క్లియర్ చేసి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కూడా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. అంటే నన్ను ఉన్నంత రోజులు హ్యాపీగా లవ్ చేసిన అని చెప్పారు, చూసుకున్నారు కూడా. అరే నేను చూసుకుంటున్నా చెప్పడం అవసరమా అంటే చెప్పడం చాలా అవసరం. మనం చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం హ్యూమన్స్, రోబోట్స్ కాదు కదా, సెటప్ చేసుకుని ఒక ప్రోగ్రామింగ్ చేసి సెట్ చేసి పెడితే అది నడుస్తుండడానికి. వెన్ యూ సే ఇట్ వి ఫీల్ మోర్ గుడ్. సో వెన్ యూ రియలీ లవ్ సమ్వన్, జస్ట్ సే దెమ్ ఐ రియలీ లవ్ యూ. అది నువ్వు చెప్పేదాని మీద ఉంటుంది, అండ్ లోపల కూడా పెట్టుకుంటే కాదు. ఎందుకంటే ఏ టైంలో ఏదైతుందో ఎవరికి తెలియదు. సో బెటర్ ప్లీజ్, ఎవరైనా లవ్ చేస్తున్నారంటే జస్ట్ పుట్ ఇట్ అవుట్. సూపర్ మాట. అయితే రేడియో సిటీ లిసనర్స్ నుంచి వచ్చి ఇంకొక ప్రశ్న ఏంటంటే, అఖిల్ బ్రో, ఈ బీబీ వేడుకల్లో వాట్ వాస్ దట్? బీబీ ఉత్సవంలో వాట్ వాస్ దట్ అంటే, ఇట్ వాజ్ ఎ సాంగ్. ఇట్ వాజ్ ఎ మాషప్. అందరి కోసం పాడినా, ఎంత కష్టపడి పాడినా అందరి కోసం. ఎవ్రీ వన్ షుడ్ లిసన్ అని చెప్పి. ఐ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫ్రమ్ మా పీపుల్. They said, Akhil, we would like you to sing the song. I said, definitely, sure. నేను ఎందుకు పాడనని చెప్పి we made a mashup of 4-5 songs in it. It came 6 minutes. చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ ఫస్ట్ టైం లైవ్ పర్ఫార్మెన్స్ నాది స్టేజ్ మీద. అండ్ నేనే అనుకోలేదు అంత బాగా వస్తుందని చెప్పి. సో టీవీలో నేను చూసుకునేటప్పుడు ఐ వాస్ లైక్, నెక్స్ట్ నువ్వేరా సింగర్, నువ్వే ఐ కెన్ సీ యూ యాజ్ అన్ యాక్టర్ అండ్ సింగర్ ఫర్ షూర్ అని అనిపించింది.
సో మై మామ్ వాస్ ప్రౌడ్, ఎవ్రీవన్ వాస్ ప్రౌడ్, ఎవ్రీవన్ వేర్ లైక్ కాలింగ్ మీ అని చెప్పి లాస్ట్కి ఎందుకు కళ్ళలో వాటర్ తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు అంటే ఐ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సాంగ్. సో ఐ వాస్ థింకింగ్ అబౌట్ సంథింగ్, సో డెఫినెట్లీ గెట్ ఇన్వాల్వ్డ్. అండ్ కళ్ళలో వాటర్ వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ వెన్ ఐ ఫీల్ ఇట్, అది నా మనసులో ఎట్లా అనిపించింది అట్లా పాడా మంచిగా. సో అందరికి కనబడుతుంది. యా. నిక్కర్లు వేసుకునే రోజుల్లో, ప్రేమ అంటే తెలియని రోజుల్లో సైట్ కొట్టడానికి హైదరాబాద్ సిటీలో ఎక్కడికి ఎక్కువ వెళ్ళేవాడు అఖిల్? ఇప్పుడు సైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సైట్ కొట్టడం, సైట్ కొట్టడం అనేది నా దాంట్లో మా కాలనీలో జరిగింది అది. సో కాలనీ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. సో ఇట్ ఐ థింక్ సో మై ఏజ్ వాస్ 14 years or 15 years old. సో ఉంటుంది కదా సినిమాలో చూసి హీరో హీరోయిన్ అని చూసి అది బాగా వచ్చేస్తుంది మనకి, మనం కూడా ఒక హీరో అవ్వాలి, మన హీరోయిన్ ఎవరు. సో అది వస్తుంది అనమాట. సో ఆ వయసులో సైట్ కొట్టడం తెలియదు, కానీ నేను నా లవ్ ప్రపోజల్ జరిగింది నా 9th క్లాస్లో. సో దట్ వాస్ మై ఫస్ట్ లవ్ ప్రపోజల్ అండ్ ఆఫ్టర్ దట్ నథింగ్ హ్యాపెండ్. సో అక్కడ దాకా బ్రో ఇది మంచి సందర్భం వచ్చింది మాట్లాడడానికి. ఆఫ్టర్ దట్ నేను ఇప్పటిదాకా లవ్లో పడలే. ఓకే, అండ్ అంటే పడలేదు, 2 years అయిపోయింది. అండ్ నాది నిజంగా చెప్పాలంటే ప్రేమ అంటే ఇఫ్ ఐ లవ్ సమ్వన్ ఐ కెనాట్ లీవ్ దమ్. ఓకే, అది చాలా కష్టం నాతో. ఐ గెట్ సో ఎమోషనల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐ కెనాట్ లీవ్ దమ్. సో అండ్ ఐ కెనాట్ జస్ట్ డూ ఫర్ టైం పాస్ బ్రో, అంటే ఏదో టైం పాస్గా చెయ్యాలి, మాట్లాడాలి అని చెప్పి. అండ్ ఐఎమ్ నాట్ దిస్ గాయ్ వేర్ ఇన్ దిస్ జనరేషన్ ఆఫ్ 2021 లైక్ ఇప్పుడు జరిగే జనరేషన్లో ఏంటంటే గోయింగ్ ఫర్ యాప్ సైట్స్ అండ్ సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. సో ఇఫ్ ఐ లవ్ దట్స్ ఇట్. ఇఫ్ ఐ డోంట్ లవ్ ఐ జస్ట్ మైండ్ మై బిజినెస్ అండ్ ఐ ఫోకస్ ఆన్ మై కెరియర్. అంటే ఈ టైం పాస్కి కూడా నా వల్ల కాదు బ్రో, అంటే ఇట్లా వెళ్ళాలి, మాట్లాడాలి ఒకరితో, డేటింగ్ అన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్న, రిలేషన్షిప్ ఫర్ లివింగ్ అన్న, కంట్రోల్, ఇట్ వోంట్ హ్యాపెన్ విత్ మీ సీరియస్లీ. అంటే ఇది నా ఓన్ పర్సెప్షన్స్ అండ్ ఆల్. సో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. నేను స్ట్రైట్ అవే చెప్తా, అంటే ఇఫ్ రియలీ ఐ లైక్ సమ్వన్ ఆర్ లవ్ సమ్వన్, దట్ కనెక్షన్ గోనా బీ సో స్ట్రాంగ్. అంటే it's very loyal on my time. I give my time so much, I value them, I respect them, and it's beyond and I'll just take care like a baby, that's it. Amazing. One confession that you wanted to share with us. See, Akhil is looking for someone who is very loyal and very genuine. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో కూడా ఉన్నాం మనము, వాళ్ళు వింటుంటే ఇంకా బాగుంటుంది. సో అఖిల్ రియలీ లైక్స్ హూ ఈజ్ రియలీ ఓపెన్ అప్ అండ్ సేస్ ఆన్ ఫేస్, సీదా లవ్ ఉంటే ముఖం మీద చెప్తే చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు ఐ వుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కన్ఫెస్ దట్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ జస్ట్ సే ఇట్ ఆఫ్. అది అంటే ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతుందా కాదా అని సెకండరీ, కానీ ఫస్ట్ చెప్పి చూస్తే తెలుస్తుంది కదా ఏదైనా అవుతుందో కాదో. సో ఇఫ్ యూ లవ్ సమ్వన్ జస్ట్ సే ఇట్ దట్ యూ లవ్ దమ్, అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండరీ అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఓడడం కూడా లైఫ్లో మంచిదే, ఒకసారి ఓడిపోయినాం అనుకో తెలుస్తుంది. సో లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ విన్నింగ్ ఆల్ ది టైమ్. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే ఓడితే కూడా ఓడిపోయినప్పుడు కూడా ఒక కిక్కే వేరు వస్తుంది అబ్బా నిజంగా. నేను బిగ్ బాస్లో సెకండ్ రన్నర్ అప్ కొట్టినా కూడా కిక్కే వేరు ఉంది తెలుసా నాది. ఓడిపోయినా అని చెప్పి నేను ఎక్కడ బాధపడలే, ఎందుకంటే నన్ను ప్రేక్షకులు కూడా అంత బాగా రిసీవ్ చేసుకుని ప్రేమించారు నన్ను చాలా. సో లైక్ దట్ ఓన్లీ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సే, ఇప్పుడు ఎవరైనా ప్రేమించారనుకో జస్ట్ గో. ఇప్పుడు మీరు వింటున్నారు అనుకోండి, నా వాయిస్ వింటున్నారు కదా, జస్ట్ ఈ మూమెంటే జస్ట్ ఒక మెసేజ్ పెట్టేయండి. ఐ వాంట్ సే యూ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్ యూ అండ్ ఐఎమ్ రియలీ సో స్కేర్డ్ టు సే యూ ఆన్ ది ఫేస్. సో అందుకనే మెసేజ్ పెడుతున్నాను నీకు. అండ్ ఇఫ్ యూ రియలీ లవ్ మీ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫీలింగ్స్ ఆన్ మీ, సో అండ్ సో ప్లేస్ పెట్టి టైం పెట్టి అక్కడికి మీరు వచ్చేస్తే బాగుంటుందని చెప్పి పెడితే అద్రిపోతుంది అసలు. యూ జస్ట్ గో అండ్ వెయిట్. ఆ టైంలో పర్సన్ అక్కడ ఉన్నారు అంటే నీకు హార్ట్ బీట్ ఎట్లా కొట్టుకుంటుంటుందో జస్ట్ ఇమాజిన్ అంతే. సో ఐ వుడ్ లైక్ టు సే ఏంటంటే
నువ్వు అక్కడికెళ్ళేటప్పుడు గూడా అదే ఇది ఉంటదనమాట. అంటే యాంగ్జైటీ, ఎక్సైట్‌మెంట్, అరే! వస్తుందా? లేకపోతే వస్తుందా? యూనో ఎట్లా, ఎట్లా, ఎట్లా అని ఉంటది. సో, భయ్యా మీకు ఎవరి మీదైనా లవ్ ఉంటే ఇది చేసేయండి నేను చెప్తున్నా. అండ్ మీకు కూడా చెప్తున్నా అందరికీ, వింటున్న అందరు లిసనర్స్ గర్ల్స్‌కి మీకు ఎవరి మీద లవ్ ఉంటే జస్ట్ ఈ మెసేజ్ పెట్టేసి ఈ టైంకి అక్కడ మీరు వస్తే యెస్ అంటే అక్కడికి రండి. నో అంటే రాకండి అని చెప్పి పెట్టేయండి. ఓకే. దట్ విల్ రియలీ వర్క్ చెప్తున్నా. అంటే ఇది నేను నా ఫ్రెండ్స్‌తో చేపిచ్చాను. నేను చేయలేదు. ఓకే. సో ఎవరికైనా అలా ఉంటే యూ కెన్ ఈవెన్ మెసేజ్ మీ దట్. ఓకే. సో డెఫినెట్‌లీ ట్రై దిస్ థింగ్. ఇట్ విల్ రియలీ వర్క్. ఫుడ్ మీద ప్రేమ చూపించి చాలా మందికి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటది. మనం ప్రేమించిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, "నువ్వు నాకెంత ఇష్టం" అని చెప్పినప్పుడు ఫుడ్‌తో కంపేర్ చేసి చెప్తుంటారనమాట. సో, అలా ఎక్కువగా అఖిల్ ఏ ఫుడ్‌తో తనకి ఇష్టమైన వాళ్ళని కంపేర్ చేసి మాట్లాడతారు? అది ఫ్రెండ్స్ కావచ్చు. నేనా? డెఫినెట్‌లీ ఏ ఫుడ్‌తో అని చెప్పాలనంటే ఐ వుడ్ డెఫినెట్‌లీ టేక్ చాక్లేట్స్ అండ్ ఐస్ క్రీమ్. ఎందుకంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మన యాంగ్జైటీ లెవెల్స్ రిలీజ్ అయిపోతాయంట. మనం మంచిగా ఫీల్ అయితాం. ఓకే. వెన్ వీఆర్ యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నామనుకో కొంచెం చల్లబడతాం. మంచిగా అనిపిస్తది. సో, అంత ప్రేమ ఉందని చెప్పడానికి జస్ట్ టు సే థట్ నువ్వు నాతో ఉంటే నా యాంగ్జైటీ లెవెల్స్ కూడా అంతే కూల్‌గా అయిపోతదని చెప్పడానికి. సో, ఐ వుడ్ డెఫినెట్‌లీ సెలెక్ట్ ఐస్ క్రీమ్. సో, ఆ అమ్మాయికి చెప్పేటప్పుడు కూడా ఐస్ క్రీమ్‌తో కంపేర్ చేసి చెప్తుంటారా? డెఫినెట్‌లీ. అదే చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయికి నువ్వు ఎంత అంటే ఇష్టం అంటే ఇగో ఈ ఐస్ క్రీమ్ అంతా. నీకిష్టం ఐస్ క్రీమ్, నాకిష్టం ఐస్ క్రీమ్. సో, ఇట్స్ జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ అదే చెప్తున్నాం కదా! ఐస్ క్రీమ్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనము వెన్ యూ ఫీల్ ఓవర్ టెన్స్డ్ ఆర్ ఓవర్ యాంగ్జైటీ వి లైక్ టు హావ్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్. సో, అంత. ఒక అమ్మాయి పంపించిన తన సిట్యుయేషన్ ఒక సొల్యూషన్ అడుగుతుంది ఆ పాప. ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక అబ్బాయిని కలిసింది. నచ్చాడు. దే వాంటెడ్ టు బీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ 6 మంత్స్ అనుకున్నట్టే ఉన్నారు. హి ఈస్ హి ఈస్ ఎ జెంటిల్‌మన్. 6 మంత్స్ తర్వాత మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయలేదు. తన పాటు తను వెళ్ళిపోయాడు. నా పాటికి నేను వచ్చేసాను. బట్ నౌ ఐ యామ్ మ్యారీడ్ టు సంబడీ. యెట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఐ థింక్ అక్కడ 6 మంత్స్ తర్వాత తను వదిలేయకుండా కంటిన్యూ చేసి పెళ్లి చేసుకొనుంటే బాగుండేదేమో. మై ఫస్ట్ చాయిస్ వాస్ ద బెస్ట్. నేను కన్‌ఫ్యూజ్ అయ్యి వదిలేయడం తప్పు చేశాను. ఇప్పుడు నాకు ఫీలింగ్ ఉంది. ఐ కాంట్ గో టు దట్ పర్సన్ అండ్ టాక్ బికాస్ తను కూడా మూవ్ ఆన్ అయిపోయాడు. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? హౌ కెన్ ఐ హౌ కెన్ ఐ మేక్ మైసెల్ఫ్ పీస్‌ఫుల్? లైక్ హౌ కెన్ ఐ గెట్ పీస్? ఓకే. ఫర్ దిస్ ది సొల్యూషన్ ఈస్ లైక్ ఐ కెన్ జస్ట్ సే యూ అయిపోయింది, అయిపోయింది. యూనో డెస్టినీలో ఏది రాసుంటే అది అయితది కదా! సో, డెస్టినీలో అబ్బాయితో అక్కడి దాకానే రాసుంది. సో, అబ్బాయిని కలిసిన వల్ల నువ్వు సంథింగ్ యూ వుడ్ హావ్ లెర్న్ సంథింగ్ గుడ్. అండ్ అబ్బాయి కూడా నిన్ను కలిసిన వల్ల హీ వుడ్ హావ్ లెర్న్ సంథింగ్ గుడ్. సో, అక్కడి దాకానే ఎండ్ రాసుంది. అండ్ యువర్ డెస్టినీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వేరోళ్ళతో. సో, ఇప్పుడు లైఫ్‌లో ఎవరితో అయితే ఫిక్స్ ఉందో డెస్టినీ ఆల్రెడీ రాసేసింది కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే ప్లీజ్ ఫోకస్ ఆన్ ది ప్రెజెంట్ సిట్యుయేషన్. ఎందుకంటే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆలోచించినా మనం వేస్టే. ఎక్కువ ఆలోచనలు వెళ్ళిపోతాయి దాని గురించి. ఎందుకంటే హీ ఈజ్ హ్యాపీ దేర్. యూ ఆర్ ఓన్లీ థింకింగ్ మచ్. సో, ఐ వుడ్ లైక్ టు సే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రెజెంట్ రిలేషన్‌షిప్. అండ్ దట్ వుడ్ డిస్టర్బ్ చేస్తది మళ్ళీ. ఎంత ఆలోచిస్తే అంత డిస్టర్బ్ మనమే అవుతాము. సో, గాడ్ విల్ ఎవ్రీ టైమ్ గివ్ యూ ది బెస్ట్. ఓకే. సో, దట్స్ ద థింగ్. హీ గేవ్ యూ ది బెస్ట్ రైట్ నౌ. సో, నువ్వు అలా అనుకుంటున్నావు. అక్కడ 6 మంత్స్ కలిసిన తర్వాత మీరు ఉండుంటే తర్వాత ఇంకేదో గొడవ అవుతుండేనేమో, విడిపోతుండేనేమో, బ్యాడ్‌గా హర్ట్ అయిపోతుండేనేమో నువ్వు. పెద్ద గొడవలు అవుతుండేనేమో. అల్లెందుకు ఆలోచించవు? సో, థింక్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ వే ఆల్సో. పాజిటివ్, నెగెటివ్ 2 ఆలోచించాలి మనం లైఫ్‌లో. సో, ఏది చేసినా మన మంచి కోసమే అయితది కాబట్టి, మన మంచి కోసమే ఇది కూడా జరిగింది కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో దాన్ని స్పాయిల్ చేసుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తే దట్ విల్ బి రియల్లీ గుడ్. ప్రేమలో పడకముందు ఎంతగానో తప్పిస్తారు. బట్ ఫైనల్లీ ఆ ప్రేమ దక్కిన తర్వాత చిన్న నెగ్లిజెన్స్ ఉంటది. ఇట్లాంటివి సినిమాల్లో కూడా చూపిస్తా ఉంటారు. అంటే ప్రేమ తగ్గిపోవడం. ఎవ్రీ మ్యాన్ లైక్ దట్. ఎవ్రీ మ్యాన్ లైక్ దట్? ఎవ్రీ మ్యాన్ కాదమ్మా. మీరు చూజ్ చేసుకున్న మ్యాన్ అట్లా ఉండొచ్చు. బికాజ్ ఐయామ్ టోటలీ డిఫరెంట్. ఐయామ్ లైక్ నేను నా పనిలో కూడా ఉండుంటే ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై ఓల్డ్ రిలేషన్షిప్. ఐ వాస్ లైక్ దట్ అండ్ ఐయామ్ లైక్ దట్ రైట్ నౌ ఆల్సో. ఇప్పుడు ఉండుంటే. సో, ఇట్స్ లైక్ నేను బిజీగా ఉన్నా కూడా ఇఫ్ ఐయామ్ ఇన్ వర్క్ ఒక 2 సెకండ్స్ ఆగిపోతా. పాజ్ అయిపోయి మా పిల్ల ఏం చేస్తున్నారు బాబు అని చెప్పి ఇట్లా ఒక చూసి కాల్ అన్నా చేసి మెసేజ్ అన్నా చేస్తా. బికాజ్ ఐ యామ్ కన్సర్న్డ్ అబౌట్ హర్. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు షో లవ్ ఆన్ హర్. ఓకే. ఎక్కడ ప్రేమ అనేది తగ్గదు, పెరుగుతుంది. ఐ థింక్ సో సమ్ పీపుల్ చూస్ ది రాంగ్ పర్సన్స్ ఇన్ లైఫ్. మనం ఎంత ప్రేమిస్తామో అంత ప్రేమ మనకు రివర్స్‌లో వస్తది. సో, ఐ థింక్ సో సమ్‌వేర్ యూ ఆర్ నాట్ షోయింగ్ దట్ లవ్. సో, అది మీకు రివర్స్‌లో రావట్లేదు.
సో ఇఫ్ యూ షో యువర్ లవ్ అండ్ ఇంకా రావట్లేదు, నేనైతే చూపిస్తున్నా రావట్లేదు అంటే ఏది జరిగినా మన మంచి కోసం మనం అనుకోవాలి. నువ్వు చూపించే ప్రేమ ఇట్స్ లైక్ ఐ జస్ట్ సే యూ డిఫరెన్స్ ఉంటాయి మాట. ప్రతి రిలేషన్షిప్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఒకళ్ళు ఇంట్రోవర్ట్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు. సో నీకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని రూల్ ఉండదు. నువ్వు చూపించే ప్రేమ వాళ్ళు చూపించాలని చెప్పి రూల్ ఉండదు. బట్ నీ బెస్ట్ నువ్వు ఇవ్వగలుగుతావు. దానికి రివర్స్లో నీకు ఏం రావాలో డెఫినెట్లీ వస్తుంది. జస్ట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. అండ్ ఏ రిలేషన్షిప్లో నేను ఈ ప్రేమ చూపిస్తున్నాను, నాకు ఎందుకు రావట్లేదు అంటే అది రాదు. జస్ట్ బీ పేషెన్స్ అండ్ జస్ట్ షో ది లవ్ అండ్ లీవ్ ఇట్. నేనుకున్నా అని చెప్పి వదిలేసి నీ పనులు నువ్వు ఉన్నావు అంటే డెఫినెట్లీ యుల్ గెట్ ది లవ్ విచ్ యూ వాంట్ ఫర్ ష్యూర్. సో ఐ వుడ్ లైక్ టు సే ఏ ఏ అబ్బాయి అయినా నేను పెళ్ళైన తర్వాత అయినా రిలేషన్లో దిగిన తర్వాత అయినా ప్రేమ పెరుగుతుంది కానీ తక్కువదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతాయి కాబట్టి ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా ఇద్దరికి. సో ఐ వుడ్ డెఫినెట్లీ సే ఆఫీస్లో ఉన్నా కూడా దే మైట్ థింక్ అబౌట్ యూ బట్ చెప్తలేరేమో, దట్స్ ఇట్. బట్ ఒక్కసారి పక్కకు తీసుకుని వెళ్ళి లేకపోతే ఇక్కడ తీసుకుని వెళ్ళి మంచిగా పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడితే యూనో వాట్స్ హ్యాపెనింగ్ వాట్స్ గోయింగ్ ఆన్, నేను నీ గురించి ఇలా అనుకుంటున్నా, అది నిజమా తప్ప అని చెప్పి ఒకసారి మన మనసులో ఏముందో అది క్లియర్గా వాళ్ళకి చెప్తే అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా క్లియర్ అవుట్ చేసేస్తారు. సో ఇలా మిస్పర్సెప్షన్స్ వద్దు మనకి లైఫ్లో. సో జస్ట్ క్లారిటీ ఉండాలి కాబట్టి వాళ్ళతో కనుక్కొని మాట్లాడితే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. గిఫ్ట్లో ఉందా ప్రేమ, గిఫ్ట్ ఇవ్వడంలో ఉందా ప్రేమ, గిఫ్ట్ ఇవ్వడం అవసరమా? ఐ లవ్ సర్ప్రైజెస్. ఓకే, గిఫ్ట్ ఇవ్వడం అవసరమా అంటే ప్రేమ ఉంటే ఎవ్రీడే గిఫ్ట్ ఇవ్వాలని రూల్ లేదు. చిన్న గిఫ్ట్స్ కూడా ఆర్ వెరీ హెల్దీ ఫర్ ది రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే చిన్నది ఏం లేదు, నువ్వు ఆన్ ది వేలో వెళ్తూ నువ్వు ఏదో చూసావు అక్కడ, యూనో రోడ్ మీద ఏదైనా అమ్ముతున్నా కూడా ఏదో చూసి నచ్చి తీసుకుని వెళ్ళి గిఫ్ట్ లాగా ఐ బ్రాట్ దిస్ ఫర్ యూ అని చెప్పిస్తే దే ఫీల్ హ్యాపీ ఇన్ లవ్. సో ఎప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇచ్చుకుంటే ప్రేమను ముందుకు వెళ్ళాలంటే ఐ వుడ్ లైక్ టు సే అది ప్రేమ కాదు, అంటే గిఫ్ట్స్ దుకాణం అయిపోతుంది అది మొత్తం. సో ఐ వుడ్ లైక్ టు సే వెన్ యూ రియలీ లవ్ సమ్ వన్ గిఫ్ట్ చేయండి, గిఫ్ట్ డెఫినెట్లీ చేయండి. బట్ ఒక సందర్భం అనేది ఉంటుంది దానికి కూడా డెఫినెట్లీ. అండ్ సర్ప్రైజెస్ ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళ లవ్ ఏందో చూపిస్తున్నారు వాళ్ళు. సో దాంట్లో కూడా తప్పేం లేదు. నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం ఇష్టం, నాకు గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం అంటే నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్పి చూపించే విధానం వాళ్ళది. కొంతమంది చూపించరు అది, వాళ్ళు మాటలతో లేకపోతే వాళ్ళ కేరింగ్నెస్తో వాళ్ళు చూపించే విధానం కొంతమందిది ఉంటుంది. కొంతమంది ఏమో గిఫ్ట్స్ ఇస్తారు చాలామంది, దట్ ఐ లవ్ యూ అని చెప్పి గిఫ్ట్లు ఇవ్వడం అదొక వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రేమ. సో ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నా పర్సెప్షన్స్ వచ్చేసి ఇట్స్ లైక్ టోటలీ లైక్ గిఫ్ట్స్ అనేది నాకు కూడా చాలా ఇష్టం. బట్ అలా అని చెప్పి ఎప్పుడు డైలీ ఒక గిఫ్ట్ రావాలని చెప్పి కోరుకోను. ఎప్పుడో ఒకసారి అంటే సడన్ గిఫ్ట్స్ రావడం ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ రాదర్ దెన్ ఎవ్రీడే గిఫ్ట్ వస్తుంటే రేపు కూడా గిఫ్ట్ వస్తుంది, అరే ఎల్లుండి కూడా గిఫ్ట్ వస్తుంది, అరే ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి ఉల్టా అడగడం స్టార్ట్ చేస్తాం. సో దాన్ని ఎంత తక్కువ చేసుకుని ఎంత ప్రీషియస్గా పెడితే అంత బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఇప్పటిదాకా అందుకున్న బెస్ట్ గిఫ్ట్? నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చిన లవ్ అండ్ సపోర్టే. ఇంకా దానికన్నా పెద్ద గిఫ్ట్ ఏది లేదు నాకు. ఎందుకంటే మై లైఫ్ బిఫోర్ వాజ్ వెరీ సాడ్. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఐ గాట్ సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ అంటే తినలేకపోతున్నాను అబ్బా. ముందు ఒక చాక్లెట్ ఉంటే అది అది ఒక హాఫ్ డేలో అయిపోతుండే పెద్ద సిల్క్. ఇప్పుడైతే ఎన్ని ఉన్నాయంటే నేను తినలేనంత చాక్లెట్లు ఉన్నాయి. ఓకే, సో అదే. అండ్ నాకు వచ్చే ఫోటో ఫ్రేమ్స్ అన్న చాలా ఎన్నో వచ్చాయి. అంటే వాళ్ళకి మొన్న మా మమ్మీ ఇంట్లో రెనోవేషన్స్ అవుతుంటే అన్ని ఫొటోస్ తీసి ఆడ మూల కట్టేసింది అనమాట. నేను మా మమ్మీకి అరిచేసాను, నీకు ఆ ప్రేమ వాల్యూ తెలుసా అని చెప్పి. బికాజ్ ఐ సెడ్ నాకు తెలుసు, బికాజ్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఫోటో ఫ్రేమ్ చేశారు. మమ్మీ అలా సైడ్కి పెట్టొద్దు అని చెప్పి. మా మామ్ జస్ట్ ఇట్లా బట్ట కట్టింది అంతే, దానికి రెనోవేషన్స్ అయితే పెయింట్ పడుతుంది అని చెప్పి. నేను దానికి ఎలా కడుతున్నారు బట్ట అని చెప్పి కిందన పెట్టేడుతుండే నువ్వు గిఫ్ట్స్. వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచి వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పి. సో ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే అంత కేర్ఫుల్గా ఉంటుంది నా దగ్గర. వాళ్ళు ఇచ్చిన పర్ఫ్యూమ్ బాటిల్ అయిపోయిన తర్వాత ఎవరైనా పర్ఫ్యూమ్స్ ఇస్తే కూడా, నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం, నాకు అట్లా గిఫ్ట్స్ వస్తాయి, పర్ఫ్యూమ్స్ ఎక్కువ వస్తాయి. పర్ఫ్యూమ్ అయిపోయినా కూడా ఆ బాటిల్ పెట్టుకుంటాను నా దగ్గర, పడేయను నేను. ఎందుకంటే అంత ప్రేమతో ఇచ్చినప్పుడు ఐ బి లైక్ అరే వీళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి ఆడ అయిపోయిన పర్ఫ్యూమ్ అయిపోయిన తర్వాత ఒక మార్కెట్తో వీళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని రాసుకున్నాడు పెట్టేస్తాను. దట్స్ హౌ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ గిఫ్ట్స్ ఆర్. యా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది దిస్ పర్టిక్యులర్ డే. అండ్ వ్యాలంటైన్స్ డే ఒకటే లవ్ డే కాదు గైస్. మరి వ్యాలంటైన్స్ డే ఒక్కటే లవ్ డే కాదు.
ఎవ్రీ డే వీ కెన్ మేక్ ది వ్యాలంటైన్స్ డే, యూనో ఇట్స్ నాట్ ఓన్లీ ఫెబ్ 14th సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి. ప్రేమ ఉంటే రోజు చూపించాలి, ఈ ఒక్క రోజులో చూపించాలని కాదు. ప్రేమ అనేది రోజు చూపించుకోగలుగుతాం మనము. ఈ ఒక్క రోజు వస్తేనే యూనో అరే ప్రేమ రోజు వచ్చిందిరా అని కాదు. ఎవ్రీ డే సేమ్ డే బ్రో. ఈ రోజు ఏం స్పెషల్గా మనకి 24 అవర్స్ నుంచి 28 అవర్స్ అవ్వట్లేదు. సో ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సే, ఈ రోజు చూపించే ప్రేమ మీరు అంటున్నారు 14th ఫెబ్కి మేము ప్రేమ చూపిస్తున్నాం, అదే రోజు చూపిస్తే బ్రేకప్స్ అవ్వవు మెయిన్ థింగ్. సో ఐ వుడ్ లైక్ టు సే, ప్లీజ్ షో లవ్, స్ప్రెడ్ లవ్, అండ్ యూనో ఇఫ్ యూ స్ప్రెడ్ లవ్ యూ గెట్ ది లవ్. So, and I love you all. Radio City.